మాత్రం చెప్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2400 మంది టీచింగ్ స్టాఫ్స్ని రిక్రూట్ చేసుకున్నాం, 500 మంది మినిస్టర్లు అండ్ స్పెషల్ టీచర్స్ని రిక్రూట్ చేసుకున్నాం, 800 మందికి ప్రమోషన్స్ ఇచ్చినాం. ఇవన్నీ ఎప్పుడు కూడా గతంలో 10 ఏళ్లలో జరిగినటువంటి వ్యవహారాలు కాని వ్యవహారాలు నేను చెప్తా ఉన్నా. కామన్ డైట్ మెన్యూ అయినా ఇంకొకటి ఆహారానికి సంబంధించినటువంటిది, పౌష్టికాహారానికి ఇంత పెద్ద పుస్తకం రాసుకొని అందరినీ పాటింపజేయాలనేటటువంటిది చేసుకుంటే, కలుషిత ఆహారం బారిన పడుతున్నటువంటి దానికి ఈరోజు సంబంధం లేకుండా సక్సెస్ రేట్లో ఎస్సీ గురుకులాలు పరిగెడుతున్నాయి. ఎందుకు అంటే మనం తీసుకొచ్చినటువంటి విధానాలు. ఎందుకు వస్తాయి ఆ విధానాలు? మనకు పిల్లలంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి, పిల్లలంటే పైసలు లెక్క చూస్తలేం కాబట్టి, పిల్లలంటే మనకన్నా పిల్లల లెక్క భవిష్యత్తును ఆలోచించి మనం చేస్తున్నాం కాబట్టి. పైన రాష్ట్ర స్థాయిలో ఇన్స్పెక్షన్ అండ్ మానిటరింగ్ గురించి రాష్ట్ర స్థాయిలో కమిటీ, తర్వాత జిల్లా స్థాయిలో కమిటీ, తర్వాత ఇన్స్టిట్యూషనల్ స్థాయిలో కూడా కమిటీలు వేసినాము. ఎందుకనంటే ఫుడ్ పాయిజనింగ్ కేసులు మధ్యలో మనం విన్నాం. ఈ మధ్యకాలం వింటున్నామా? ఎస్సీ గురుకులాలలో ఈ మధ్య అసలు ఎప్పుడైనా నిన్నరా? ఈ మధ్యకాలంలో ఏడొస్తుంది. ఇవన్నీ ఏంటిది అనంటే గతంలో మనకు పట్టుండే కాబట్టి మన అనుకున్నటువంటి వ్యక్తులతోటి ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలి అంతే. ఏం లేకపోయినా కూడా ఒక ఫేక్ న్యూస్ అనేటటువంటిది ఇచ్చేసాయి. దయచేసి తెలంగాణ సమాజంలో మన అందరం కొంచెం బాధ్యతగా ఉంటున్నప్పుడు తెలంగాణ గౌరవాన్ని కాపాడాలి అని అంటే కనీసం అబద్ధాలు చెప్పకుండా ఉండండి. మీరు నిజంగానే మాదేమైనా జరిగి విమర్శిస్తే మేము స్వాగతిస్తాం, మేము సరిదిద్దుకుంటాం అట్లాంటిది ఏమైనా ఉంటే. కానీ ఉత్త పుణ్యానికి బట్టగాల్చి మీదేసేటటువంటి బేస్లెస్ ఆరోపణలు మాత్రం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొత్తగా అడిషనల్ కలెక్టర్లకి డిస్ట్రిక్ట్ లెవెల్లో అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అదనపు బాధ్యతలు ఇచ్చినటువంటిది కూడా మనము అడిషనల్ కలెక్టర్లు అందరూ కూడా రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి బాగోగులు చూసుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలను కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది. గతంలో ఇది కూడా లేదు. అంటే ఎన్ని రకాలుగా మానిటర్ చేసి ఈకో సిస్టమ్ని కాపాడుకోవాలనో అన్ని రకాలుగా మనం కాపాడుకుంటున్నాము. ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో కరికులం ఎట్లయితే ఉంటుందో ఆ కరికులంకి తగ్గట్టుగా మన గురుకులాల్లో మన యొక్క కరికులంని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. ఆ యొక్క ఎస్టాబ్లిష్మెంటు రీఫార్మ్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టే ప్రజల్లో మేము నమ్మకాన్ని సాధించుకొని ఈరోజు 100% ఎన్రోల్మెంట్ మేకంటే ముంగంటే మేము సాధించగలిగినాం. ఇక ఇంత చేసినాక కూడా ప్రజలు స్వాగతిస్తుంటాయి. ఏ రోజన్నా పేరెంట్ బయటకు వచ్చి మాట్లాడిండా? ఈ 2-3 రోజులు సంది ఉల్టా ప్రవీణ్ కుమార్ గారు బయటకు వచ్చి మాట్లాడినాక పేరెంట్స్ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆయన ఖరాబ్ చేసినటువంటి వ్యవస్థ చెప్పారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉంటున్నటువంటి వ్యవస్థ కూడా చెప్పారు. దయచేసి మంచిని మీడియా ముఖంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని పోతారనేటటువంటి నమ్మకం కూడా మాకుంది. నేను చెప్పినటువంటివి టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్ మాత్రమే. ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి అవినీతి మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పి, విజిలెన్స్ విచారణ జరిపించాలని చెప్పి మా యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం. విచారణ జరిపిస్తారనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. మేము అడుగుతున్నాం. ఇప్పుడు మనం అడుగుతున్నాం, పార్టీ అడుగుతుంది, బ్యూరోక్రాట్స్లో వచ్చినటువంటి దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ అదే. అంటే ప్రజల్లో కూడా ఇది విస్తృతంగా పోవాలి జరుగుతున్నటువంటి వ్యవహారం ఏందనేది. ఎగ్దమ్ తక్కువ అనగానే ఏదో వెండేటా పాలిటిక్స్ చేసినామని, రాజకీయంలో అర్ధరాత్రి పూట ఏదో కేసులు బనాయించారని ఆయన ఏదో విమర్శించిండు కాబట్టి మేము కేసులు వేసినా మళ్ళీ మీరే అంటారు. జరిగినటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి మేము చెప్తున్నాం. జరిగినటువంటి చీకటి చరిత్రకు జవాబు చెప్పాల్సినటువంటి ప్రవీణ్ కుమార్ గారు జవాబు చెప్పాలి. అది కూడా పారదర్శకంగా విచారణ జరగాలంటే విజిలెన్స్తో విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అది వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలకి అలా సొంత వాళ్ళకి ఇచ్చారు. నేను ఆ డేటా మొత్తం కూడా ఉంది, ఇట్ ఈజ్ ఇన్ డీటెయిల్. మీకు అడిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాపీలు కూడా నేను ఇస్తాను. అన్ని విత్ కంపెనీ పేర్లు, విత్ కంపెనీ పేర్లు లేని ఇంత మీడియా పెట్టి నేను ఉంటే ఇంకేమైనా ఉందా? అంటే ఒకటి మీరు అన్నది నిజమే. సపోజ్ నువ్వు కోడింగ్కి సంబంధించినట్టు ఒక ఇన్స్టిట్యూట్ పెడుతున్నావు అనుకో, ఒకటే దానికి అనుమతి తీసుకో, ఒకటే దానికి పైసలు తీసుకో. నువ్వు ఒకటి పెట్టి 3టికి పైసలు ఎట్లా తీసుకుంటావు? ఏ అనుమతులు లేకుండా ఒకటి పెట్టి 3టికి పైసలు ఎట్లా తీసుకుంటావు? 2 ఉన్నాయని చెప్పి చెప్తుండు కానీ 3టికి పైసలు తీసుకుంటు. ఆ 2 కూడా ఏంటిది విచారణ చేస్తా అంటే ఆ 2ది లేనే లేదు ఆడ కోడింగ్ అనేది. ఒక దాని దగ్గర చూపించుకుంటా 3టి మీద
మరి పైసలు తీసుకోవడం అనేటటువంటిది ఇది ఏ రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటుంది? ఆ రాజ్యాంగం ఒప్పుకుంటుందా? అంబేద్కర్ గారు ఒప్పుకుంటారా? అవన్నీ బయటపడ్డట్టువే ఇన్ని రోజుల సంది కూడా ఇప్పుడు అన్నీ ఒకటొకటి వచ్చి దీని మీద మనం ఇప్పుడు వివరణ ఇవ్వాల్సిందే అనేటటువంటి కాకమనని అడుగుతా ఉంది. ఏంది అసలు ఇవన్నీ? అంటే ఈరోజు ఎవరే పోస్ట్ పెట్టిరో నేను ఆ సోషల్ మీడియా డిపార్ట్మెంట్కి అనుకుంటా. మీరు చెప్పినటువంటి అంశం ఏందో నేను ఒకసారి తెలుసుకుంటాను. నా నోటీస్కి వచ్చి అంటే పెరిగినటువంటిది ఫీజుల సంగతి పక్కన పెడితే ఎన్రోల్మెంట్స్ అనేటటువంటిది ఎస్సీ గురుకులాల్లో ఈరోజు 100కి 100% ఎప్పుడైతుంది? నిజంగా ఇన్స్టిట్యూషన్స్ బాగాలేవనుకో, ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి అనుకో, లేకపోతే వ్యవహారం అంతా కూడా గందరగోళంగా ఉంటే ఎంత డబ్బు లేకపోయినా పిల్లల్ని రిస్క్ ఫ్యాక్టర్లలో వేయాలని చెప్పి ఎవరు కూడా చూడరు. కార్త్ గారు, మేము అనేది ఒకటే, చాలా స్పష్టంగా పారదర్శకంగా మేము తీసుకొచ్చినటువంటి విధానాలతోటి ఈరోజు మేమే చెప్పినాం. మా డైట్ ప్లాన్లను మేము చెప్పినాం. ఏమని 4 సార్లు చికెను, 21 రోజులు గుడ్డు, తర్వాత 4 సార్లు చికెన్, 2 సార్లు మటన్, పౌష్టిక ఆహారంతో పాటు విద్య విషయంలో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏఐ దాకా కూడా ఈరోజు కోడింగ్ నేర్పించేటటువంటి వ్యవస్థని, ఇంటర్నేషనల్ స్కూల్స్ తోటి పోటీ పడేటటువంటి కరికులంని మనం డిజైన్ చేసుకొని పోతున్నాం. కామన్ డైట్ ప్రోగ్రామ్ అనేటటువంటి చిన్న వ్యవహారం కాదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు ఒకటే, గతంలో ఉంటే ఏమంటారు, బుడమకాయ కూర ఉంటుండే, లేకపోతే ఆనంకాయ కూర, లేకపోతే ఆలుగడ్డ కూర ఉంటుండే. ఈరోజు ఒక్కసారి డైట్ ప్లాన్ చూడండి. ఇప్పుడు నేనేదో ఇక్కడ చెప్తే ఉత్త కాదు కదా. మీరు అందరూ పోయి గ్రౌండ్ మీదకి పోయండి ఒకసారి, మీ కెమెరా తీసుకొని దయచేసి. మా విజ్ఞప్తి ఇది. ఒక్కసారి మీరు ఇన్స్పెక్ట్ చేయండి, మీరు డాక్యుమెంటరీ తీయండి. గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో పిల్లల నోట్లకేంచి వినండి సార్. నేను ఇక్కడ వచ్చేసి 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతే వ్యవహారం కాదు కదా ఇది. దయచేసి మీడియాని కూడా మేము కోరుకునేది ఏంటి అని అంటే, స్థానికంగా మీకు దగ్గర ఉంటున్నటువంటి ఎస్సీ గురుకులాలలో తీసుకొచ్చినటువంటి విధానపరమైనటువంటి మార్పులు మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, ముఖ్యమంత్రి గారి యొక్క ఏకాగ్రతని చూపిస్తున్నాయా లేదా అనేటటువంటి మీరే చెప్పరాదు. మేము చెప్పుకోవడం ఎందుకు? ఇక అప్పుడు మీరే సపోర్ట్లు కొట్టి షబాజ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు అంటారు.